హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వీకేర్ ఫ్యామిలీ. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఈ వీడియో ఏంటంటే నాకు ఒక 2 డేస్ నుంచి హెల్త్ అయితే సరిగ్గా లేదనమాట. సో మార్నింగే మా హస్బెండ్ బయటికి వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చారు. నేను చేయలేను అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చేసేవాళ్ళంట. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాము. అవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా టొమాటోస్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని అవి కూడా ఇంకా ఆయిల్లో అయితే మంచిగా మగ్గించుకున్నాము. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాము. అది పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్ అయితే వేసుకోవాలి. లైక్ పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా కూడా వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హస్బెండ్ అయితే ఏ కర్రీ చేసినా కూడా నాకు మా హస్బెండ్కి అస్సలకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఆయన వేరే స్టైల్లో చేస్తారు, నేను వేరే స్టైల్లో చేస్తాను. ఇంకా మసాలా అంతా ఫ్రై అయ్యింది కదా, ఇంకా ముందుగానే మటన్ అయితే ఉడికించి పెట్టుకున్నాం అనమాట. ఉప్పు, పసుపు, కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా అది ఉడికించుకున్న మటన్ అయితేసి బాండ్లీలో వేసేసి మసాలా మొత్తం దాంట్లో కలిసిపోయేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ వచ్చేసి బిర్యానీ ఆకు, 3 లవంగాలు ఫ్లేవర్ కోసం అయితే దాంట్లోకి వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పెట్టేసి ఆపేయాలి. సో ఎమ్మీగా స్పైసీగా నాటు స్టైల్లో ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కొంచెం సేపు ముచ్చట్లు వేసుకున్నాం అనమాట. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.